సున్నత లేని ఆ ఫిలిష్తీయుడు, రక్షణ లేనిటువంటి వాడు, మారు మనసు లేనిటువంటి ఆ ఫిలిష్తీయుడు గొలియాతు జీవంగల దేవుని యొక్క బిడ్డల్ని, జీవంగల దేవుని యొక్క సేవకుల్ని, జీవంగల దేవుని యొక్క రాజును అంటుంటే పరితాపం పట్టలేక, రోషం తట్టుకోలేక వెంటనే ఆ లోయలోకి వెళ్తున్నాను, నేను వాడితో యుద్ధం చేస్తానన్నాడు. సందర్భం తెలుసు మనందరికీ కూడా. మీరు నమ్ముతారా? ఆ గొలియాతు మీదకి దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి. వాస్తవానికి వెనకాడుగు వేసేయాలా, చూస్తే భయం వేస్తుంది. బయట ఏదో అనేసాను కానీ వాడు వాస్తవ రూపాన్ని చూస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా చుట్టూరు ఒక స్పెక్టాటర్స్ వల్లే ఉన్నారండి. ఒక క్రికెట్ మ్యాచ్లో ఏమంటే చుట్టూరు కూడా మొత్తం స్టేడియం అంతా కూడా పీపుల్తో ఏ విధంగా నింపబడుతుందో ఆ యాలా లోయలోకి దావీదు కూడా అలా వెళ్తున్నప్పుడు చుట్టూరు కూడా అటువైపేమో ఫిలిష్తీయులు, ఇటువైపేమో ఇజ్రాయెల్ ఆర్మీ, వీళ్ళందరూ ఉంటున్న టైంలో ఒక్కడే ధైర్యంగా పరిగెత్తుకుంటూ వెళ్తురే, నా ప్రభువుని అంటావా, నా దేవుణ్ణి అంటావా, సున్నతి లేని నువ్వెంత అని చెప్పి యుద్ధంలో విజయాన్ని సాధించగలిగాడు. ఇదంతా ఎలా సాధించగలిగాడు తెలుసా అండి? నేను దేవుని కోసం నిలబడ్డాను. నా దేవుడు నన్ను సిగ్గుపరచుడు, నా దేవుడు నన్ను, నా విశ్వాసాన్ని ఒమ్ము చేయడు. ఖచ్చితంగా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడని వెళ్ళాడు. విశ్వాసంతో వెళ్ళాడు, ధైర్యంతో వెళ్ళాడు. దేవుని మీద అచంచల విశ్వాసంతో వెళ్ళినటువంటి దావీదు విజయాన్ని సాధించగలిగాడు. బై ఫెయిత్ యూ క్యాన్ కాంకర్ ద ఎనిమీ.